భారత్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం ఇప్పుడు నిజమయ్యే దశకు చేరుతుందా అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తుంది. కాలం చెల్లిన ఐరాస నిర్మాణం నేటి ప్రపంచ అవసరాలకు సరిపోవడం లేదన్న విమర్శలు బలపడుతున్న వేళ సంస్కరణలు తప్పనిసరి అన్న స్వరం మరింత గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్కు అంతర్జాతీయంగా పెరుగుతున్న మద్దతు, యూరోప్ నుంచి వస్తున్న ప్రశ్నలు ఈ అంశాన్ని మళ్లీ ప్రపంచ రాజకీయాల కేంద్ర బిందువుగా మార్చాయి. మరి ఈ పరిణామాలు నిజంగా భారత్కు శాశ్వత సభ్యత్వం దక్కే దిశగా దారితీస్తాయా, లేక ఇది మరోసారి వాయిదాకు గురవుతుందా? ఇంతకీ చైనా ఎందుకు భారత్కు అడ్డుపడుతోందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రాజకీయాల కేంద్ర బిందువుగా నార్వే ప్రధాని వ్యాఖ్యలు. యుఎన్ఎస్సిలో భారత్ గట్టి ప్రయత్నాలు. భారత్ ప్రయత్నాలను అడ్డుకుంటున్న చైనా. భారత్ ఎన్నాళ్లుగానో ఆశగా ఎదురుచూస్తున్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం ఇప్పుడు నిజమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయనే ప్రశ్నకు ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. చాలా కాలంగా మార్పులు లేకుండా కొనసాగుతున్న ఐరాస వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా అసంతృప్తి పెరుగుతోంది. ముఖ్యంగా భద్రతా మండలి నిర్మాణం నేటి ప్రపంచ అవసరాలకు సరిపోవడం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. ఈ నేపథ్యంలో ఐరాసలో సంస్కరణలు తప్పనిసరి అన్న స్వరం మరింత గట్టిగా వినిపిస్తోంది. ఈ మార్పులో భారత్కు కీలక స్థానం దక్కే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే యూరోప్ నుంచి వచ్చిన ఓ కీలకమైన ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి సంస్కరణలపై కొత్త చర్చకు దారితీసింది. నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోరీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మళ్లీ అంతర్జాతీయ రాజకీయాల కేంద్ర బిందువుగా మార్చాయి. ఆయన మాటలు ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిర్మాణం ఎంత పాతదైపోయిందో ప్రశ్నిస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన వ్యవస్థ ఇప్పటికీ అలాగే కొనసాగడం సరైందేనా అనే సందేహాన్ని ఆయన బహిరంగంగానే లేవనెత్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రస్తుతం శాశ్వత సభ్యులుగా ఉన్న దేశాలు అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్. ఇవన్నీ రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించిన దేశాలే. అయితే ఆ యుద్ధం ముగిసి దాదాపు 8 దశాబ్దాలు గడిచిపోయాయి. ఈ మధ్య కాలంలో ప్రపంచం పూర్తిగా మారిపోయింది. కొత్త దేశాలు ఎదిగాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యం పెరిగింది. అంతర్జాతీయ రాజకీయాల్లో శక్తి సమీకరణాలు మారాయి. అయినా కూడా భద్రతా మండలి నిర్మాణం మాత్రం గతంలోనే నిలిచిపోయిందనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఈ విషయాన్ని భారత్ చాలా కాలంగా గట్టిగా చెబుతోంది. 1945లో రూపొందించిన వ్యవస్థ 21వ శతాబ్దపు వాస్తవాలను ప్రతిబింబించలేదని భారత్ అభిప్రాయం. ప్రపంచ జనాభాలో పెద్ద భాగాన్ని కలిగి ఉన్న దేశాలకు, ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి గ్లోబల్ సౌత్ ప్రాంతాలకు భద్రతా మండలిలో తగిన ప్రాతినిధ్యం లేదని భారత్ వాదిస్తోంది. నార్వే ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఈ భారత వాదనకు బలం చేకూర్చినట్లుగా భావించొచ్చు. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలు, 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉన్నాయి. ఈ వ్యవస్థ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడింది. అప్పటి ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన ఈ నిర్మాణం ఇప్పుడు 21వ శతాబ్దంలో మారుతున్న రాజకీయ, ఆర్థిక, భౌగోళిక పరిస్థితులకు సరిపోవడం లేదని అనేక దేశాలు వాదిస్తున్నాయి. భారత్ కూడా అదే అభిప్రాయాన్ని ఎన్నేళ్లుగానో వ్యక్తం చేస్తూ వస్తోంది. భద్రతా మండలి సంస్కరణలను వాయిదా వేయడం ఇక కేవలం విధి విధానాల సమస్య కాదని భారత్ హెచ్చరిస్తోంది. ఇది ప్రపంచ శాంతి భద్రతలపై ప్రత్యక్ష ప్రభావం చూపించే అంశమని చెబుతోంది. సరైన ప్రతినిధిత్వం లేకుండా తీసుకునే నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయత కోల్పోతాయని, దాంతో ఐక్యరాజ్యసమితి పాత్ర క్రమంగా బలహీనపడుతుందని భారత్ అభిప్రాయం. నార్వే వంటి యూరోపియన్ దేశం నుంచి ఈ తరహా స్పష్టమైన మద్దతు రావడం ఒక ముఖ్యమైన పరిణామంగా చెప్పొచ్చు. ఇది భద్రతా మండలి సంస్కరణలపై ప్రపంచంలో అభిప్రాయాలు మారుతున్నాయని సూచిస్తుంది. గతంలో ఈ అంశాన్ని ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలే లేవనెత్తితే ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. అయితే చైనా మాత్రం ఈ విషయంలో గట్టిగా వ్యతిరేకిస్తోంది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వకూడదని చైనా స్పష్టంగా చెబుతోంది. ఇదే ఈ ప్రక్రియలో ప్రధాన అడ్డంకిగా మారింది. ఎందుకంటే చైనా ఆసియాలో తానే ప్రధాన శక్తిగా ఉండాలనుకుంటోంది. భారత్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యుడిగా మారితే ఆసియాలో చైనాకు సమాన స్థాయి దేశంగా భారత్ ఎదుగుతుంది. ఇది చైనా ప్రాంతీయ ఆధిపత్యానికి సవాలవుతుంది. ముఖ్యంగా భద్రతా, విదేశాంగం, అంతర్జాతీయ విధానాలపై భారత్కు కూడా వీటో హక్కు లభిస్తే చైనా ఒంటరిగా నిర్ణయాలు తీసుకునే అవకాశం
తగ్గిపోతుంది. మరోవైపు భారత్ శాశ్వత సభ్యత్వం పొందితే ఉగ్రవాదం, సరిహద్దు దాడులు, పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాదంపై భారత్ మరింత బలంగా ప్రపంచ వేదికపై మాట్లాడగలుగుతుంది. ఇది పాకిస్తాన్కు వ్యతిరేకంగా వెళ్లే పరిస్థితి. పాకిస్తాన్ చైనాకు సన్నిహిత మిత్రదేశం. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ వంటి భారీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అందుకే పాకిస్తాన్ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండేందుకు చైనా భారత్ ఎదుగుదలని అడ్డుకుంటోంది. ఇకపోతే ప్రస్తుతం భద్రతా మండలిలో 5 దేశాలకే వీటో అధికారం ఉంది. ఈ అధికారంతో చైనా తనకు నచ్చని నిర్ణయాలను ఆపేస్తోంది. భారత్ శాశ్వత సభ్యుడైతే వీటో అధికారం పొందే అవకాశం ఉంది. అలా జరిగితే చైనా నిర్ణయాలను భారత్ సవాల్ చేయగలదు. ఇది చైనా వ్యూహాత్మక స్వేచ్ఛను పరిమితం చేస్తుంది. భద్రతా మండలిలో భారత్ చేరితే పశ్చిమ దేశాల వర్గానికి మరో బలమైన స్వరం చేరినట్లవుతుంది. ఇది చైనా దృష్టిలో తనకు వ్యతిరేక బ్లాక్ బలపడినట్లుగా కనిపిస్తుంది. ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల నుంచి కూడా స్పందనలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు ఐక్యరాజ్యసమితి బలహీనతల్ని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, ఆఫ్రికాలో కొనసాగుతున్న అంతర్గత సంఘర్షణలు ఇవన్నీ ఐక్యరాజ్యసమితి నిర్ణయాలు ఎంతవరకు ప్రభావవంతంగా ఉన్నాయనే ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. భద్రతా మండలిలో వీటో హక్కు ఉన్న దేశాలు తమ సొంత ప్రయోజనాల కోసం నిర్ణయాలను అడ్డుకుంటున్న సందర్భాలు కూడా ఎక్కువయ్యాయి. దీనివల్ల ఐక్యరాజ్యసమితి నిష్పక్షపాత సంస్థగా కాకుండా కొన్ని దేశాల చేతుల్లో ఉన్న సాధనంగా మారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో G4 దేశాలైన భారత్, జర్మనీ, జపాన్, బ్రెజిల్ భద్రతా మండలి విస్తరణ కోసం కలిసికట్టుగా ప్రయత్నిస్తున్నాయి. ఈ దేశాలు తమ ఆర్థిక బలం, జనాభా, శాంతి పరిరక్షణలు చేసిన సేవలు, ప్రపంచ రాజకీయాల్లో పాత్రను ప్రస్తావిస్తూ శాశ్వత సభ్యత్వం తమకు న్యాయమైన హక్కు అని చెబుతున్నాయి. ముఖ్యంగా భారత్ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళాలకు అత్యధికంగా సైనికులను అందించిన దేశాల్లో ఒకటిగా నిలిచింది. అయినా కూడా నిర్ణయాల ప్రక్రియలో పూర్తిస్థాయి పాత్ర లేకపోవడం అన్యాయమని భారత్ భావిస్తోంది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి కూడా ఇటీవల సంస్థలు కాలానికి అనుగుణంగా మారడం లేదని వ్యాఖ్యానించారు. ఇది కేవలం భారత్ లేదా కొన్ని దేశాల అభిప్రాయం మాత్రమే కాదు, సంస్థ అంతర్గతంగానే అంగీకరిస్తున్న వాస్తవమని చెప్పొచ్చు. ప్రపంచం వేగంగా మారుతున్నప్పుడు అంతర్జాతీయ సంస్థలు కూడా అదే వేగంతో మారకపోతే అవి అప్రాసంగికంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశమైన భారత్కు భద్రతా మండలిలో శాశ్వత స్థానం లేకపోవడం విచిత్రంగా ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఇలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్య సమితి వ్యవస్థలను పూర్తిగా పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. అలాగే ఆఫ్రికా ఖండం నుంచి ఒక దేశానికి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. ఇదే సమయంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కూడా నేటి ప్రపంచానికి తగ్గట్టుగా ఐరాస వ్యవస్థలో మార్పులు అవసరమని స్పష్టం చేశారు. కాగా అక్టోబర్ 24ను ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రపంచ శాంతి స్థాపన లక్ష్యంగా 1945లో ఐరాస ఆవిర్భవించింది. దానికి అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడింది. అప్పటి నుంచి దాదాపు 80 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ కాలంలో ప్రపంచం అనేక మార్పులకు లోనైంది. కొత్త దేశాలు అవతరించాయి, పాత శక్తుల ప్రభావం తగ్గింది, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యం పెరిగింది. అయినా భద్రతా మండలి నిర్మాణంలో మాత్రం పెద్దగా మార్పులు జరగలేదు. ఇప్పటికీ అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ అనే 5 దేశాలే శాశ్వత సభ్యులుగా కొనసాగుతున్నాయి. వీటికే వీటో అధికారం ఉంది. మిగతా దేశాల ఎంత అర్హత ఉన్నా శాశ్వత హోదా దక్కడం లేదు. ఐరాస ప్రారంభ సమయంలో 53 సభ్య దేశాలే ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 193కు చేరింది. అయినా భద్రతా మండలిని ఒక్కసారి మాత్రమే 1965లో విస్తరించారు. అప్పట్లో సభ్యుల సంఖ్యను 11 నుంచి 15కు పెంచారు. ప్రస్తుతం 15 తాత్కాలిక సభ్య దేశాలు రొటేషన్ పద్ధతిలో మారుతూ ఉంటాయి. కానీ ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు ఒక్క దేశానికి శాశ్వత సభ్యత్వం లభించలేదు. చిన్న ఐరోపా ఖండం నుంచి మాత్రం 2 దేశాలకు ఆ హోదా ఉండడం అసమతుల్యతను చూపిస్తోంది. ఇరాక్పై అమెరికా దాడి చేసినప్పుడు, ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించినప్పుడు భద్రతా మండలి వాటిని అడ్డుకోలేకపోయింది. ఇది భద్రతా మండలి ప్రభావశీలతపై పెద్ద ప్రశ్నలనే లేవనెత్తింది. ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న రాజకీయ, ప్రాంతీయ మార్పులకు అనుగుణంగా మండలి నిర్ణయాలు తీసుకోలేకపోతుందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్ దేశాలు ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ 4 దేశాలను G4గా పిలుస్తారు. అయితే వీటిలో ఏ దేశానికి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేదు. ఇది మండలి విశ్వసనీయతను దెబ్బతీస్తోందని విమర్శలొస్తున్నాయి. శాశ్వత సభ్యత్వం ఉన్న 5 దేశాలు మిగతా ప్రపంచానికి నియమాలు చెబుతూ అవే నియమాలను ఉల్లంఘిస్తున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. 1945 తర్వాత ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవస్థలో వచ్చిన మార్పులు భద్రతా మండలిలో ప్రతిబింబించడం లేదని భారత్ స్పష్టంగా చెబుతోంది.
భారత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. రాబోయే సంవత్సరాల్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోంది. సైనిక బలంలో కూడా భారత్ ప్రపంచంలో ముందున్న దేశాల్లో ఒకటి. ఐరాస శాంతి పరిరక్షణ దళాలకు అత్యధికంగా సైనికులను పంపిన దేశాల్లో భారత్ ముందంజలో ఉంది. అందుకే భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలన్న డిమాండ్కు ప్రపంచవ్యాప్తంగా విస్తృత మద్దతు లభిస్తోంది. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, పశ్చిమాసియా, మధ్యాసియా, ఆసియాన్ దేశాలు భారత్కు మద్దతుగా నిలుస్తున్నాయి. అమెరికా, ఐరోపా దేశాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన G20 సదస్సులో ఆస్ట్రేలియా, పోర్చుగల్ వంటి దేశాలు భారత్ శాశ్వత సభ్యత్వానికి అర్హమని బహిరంగంగా ప్రకటించాయి. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్, బ్రిటన్, ఆఫ్రికన్ యూనియన్, తుర్కీ కూడా భద్రతా మండలి సంస్కరణలకు మద్దతు తెలిపాయి. ఈ మొత్తం పరిణామాల్లో భారత్కు వ్యతిరేకంగా నిలుస్తున్న ఏకైక దేశం చైనా మాత్రమేనని అంతర్జాతీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల యూరప్ నుంచి వచ్చిన మరో కీలక వ్యాఖ్య ఈ చర్చకు కొత్త ఊపునిచ్చింది. నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోరే భద్రతా మండలి పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని బహిరంగంగానే చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధంలో గెలిచిన దేశాలే ఇప్పటికే మండలిని నియంత్రించడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. గ్లోబల్ సౌత్ దేశాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడమే ఐరాస ఎదుర్కొంటున్న న్యాయబద్ధత సంక్షోభానికి కారణమని ఆయన అభిప్రాయం. 1945లో రూపొందించిన వ్యవస్థ నేటి ప్రపంచ వాస్తవాలకు సరిపోవడం లేదన్న భారత్ వాదనకు ఈ వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఐక్యరాజ్యసమితి వ్యవస్థలు కాలానికి తగ్గట్టుగా మారకపోతే ప్రమాదాలు మరింత పెరుగుతాయని భారత్ హెచ్చరిస్తోంది. సంస్కరణల్ని ఆలస్యం చేయడం ఇక సాధారణ ప్రక్రియ కాదని, అది ప్రపంచ శాంతి భద్రతలకు ముప్పుగా మారుతోందని న్యూఢిల్లీ స్పష్టం చేస్తోంది. సమానత్వం, ప్రతినిధిత్వం, న్యాయబద్ధత ఆధారంగా ఐరాసను ఆధునీకరించాల్సిన అవసరం ఇప్పుడు అత్యవసరమని భారత్ అభిప్రాయం. ఈ మార్పులకు యూరప్ నుంచే మద్దతు రావడం గ్లోబల్ రాజకీయాల్లో ఓ కీలక మలుపుగా చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే ఐక్యరాజ్యసమితి సంస్కరణలు ఇక తప్పనిసరి అయిన భావన బలపడుతోంది. ప్రపంచంలో శాంతి, భద్రత, సమానత్వం కోసం పనిచేయాలంటే సంస్థలు ప్రజల ఆకాంక్షలకు, కాలానుగుణ అవసరాలకు అనుగుణంగా మారాల్సిందే. ఈ మార్పు ఎంత ఆలస్యమైతే అంత ఎక్కువగా ప్రపంచం దాని ప్రభావాన్ని ఎదుర్కోవలసి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఐక్యరాజ్యసమితి భవిష్యత్తు కోసం భద్రతా మండలి సంస్కరణలు అత్యవసరమన్న అభిప్రాయం రోజురోజుకు మరింత బలపడుతోంది. మరి ఇప్పటికైనా చైనా తన బుద్ధి మార్చుకుని భారత్కు మద్దతు ఇస్తుందా, లేక తన స్వలాభమే ముఖ్యమని వ్యతిరేకిస్తుందా? వేచి చూడాలి.